పేరు వినని పార్టీలు, కొత్తగా పుట్టుకొస్తున్న రాజకీయ పక్షాలు ఏపీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నాయి. జనానికి పెద్దగా పరిచయం లేకపోయినా ఆల్రెడీ ఈసీ దగ్గర రిజిస్టర్ అయిన పార్టీలు ఏపీలోని అన్ని స్థానాల్లో పోటీకి సై అంటున్నాయి. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో బ్యాలెట్ మిషన్ పై జనసేన గుర్తుని పోలి ఉంటే గుర్తు ఉన్న పార్టీ పోటీకి సిద్ధమవ్వడం, జనసేన అనే పేరుతో ఉన్న అభ్యర్థిని ప్రకటించడంతో జన సైనికుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు ప్రధాన ప్రత్యర్థులైన వైసీపీ, కాంగ్రెస్ తో పాటుగా చిన్న పార్టీల నుంచి కూడా తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తుంది. పిఠాపురం బరిలో భారత చైతన్య యువజన పార్టీ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీలు పోటీకి దిగాయి. ఇప్పుడు పవన్ కు నవరంగ్ పార్టీ నుంచి తలనొప్పి మొదలైందట. ఆ పార్టీ ఈ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తానంటుంది. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు బకెట్ కాగా, ఇది ఈవీఎంపై చూడటానికి జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును పోలి ఉంటుంది. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తుకు దగ్గర పోలిక ఉంటే ఓటర్లకు కన్ఫ్యూజన్ అవుతారని, కొందరు పొరపాటున జనసేనకు బదులుగా నవరంగ్ కాంగ్రెస్ కు ఓటు వేసే అవకాశాలు లేకపోలేదని జన సైనికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం అభ్యర్థి ఖరారైనట్లు ప్రచారం జరుగుతుంది. కనుమూరి పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థిని పిఠాపురం నుంచి పోటీలో దించుతుందట ఆ పార్టీ. పిఠాపురం బరిలో ఉన్న పవర్ స్టార్ పేరు కొణిదెల పవన్ కళ్యాణ్, సింపుల్ గా కె పవన్ కళ్యాణ్. ఇక నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కనుమూరి పవన్ కళ్యాణ్ కూడా కె పవన్ కళ్యాణే. దీనికి తోడు బకెట్, గాజు గ్లాసు చూడటానికి చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఓటర్లను తికమక పెట్టడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది జన సైనికుల వాదన. పరిస్థితులు చూస్తుంటే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశం జనసేననే టార్గెట్ గా కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనీయమన్న పవన్ తర్వాత కాలంలో టీడీపీ, బీజేపీను కలిపారు. 2014 ఎన్నికల్లో ఆ మూడు పార్టీల కాంబినేషన్ వైసీపీకి చెక్ పెట్టింది. మళ్లీ అదే కాంబినేషన్ తెరపైకి రావటంతో జగన్ సహా వైసీపీ నేతల్లో గుబులు రేపుతున్నట్లు కనిపిస్తుంది. అందుకే ప్రతి ప్రచార సభలో సింహం సింగిల్ గా వస్తుందని డైలాగులు వేస్తూ విపక్షాలది అనైతిక పొత్తని పదే పదే ధ్వజమెత్తుతున్నారంట. ఈ నేపథ్యంలో పవన్ ను ఇరకాటంలో పెట్టేందుకు నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి వైసీపీనే ఫండింగ్ చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి ఎలక్షన్ డిపాజిట్లు కట్టే సినిమా ఆ పార్టీకి లేదంటున్నారు. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి జనరల్, బీసీ కేటగిరీ అయితే 10,000, ఎస్సీ, ఎస్టీలు అయితే 5,000 చొప్పున డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అదలా ఉంటే జనసేనాని ఇబ్బంది పెట్టడానికి ఆయన పేరుతో ఉన్న అభ్యర్థిని పిఠాపురం బరిలో దించారని, అటు పేరు ఇటు గుర్తుతో జనసేన ఓట్లు కొంతైనా చీల్చవచ్చనేదే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా కనిపిస్తుంది. దానికి తగ్గట్లే ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ తమను బెదిరిస్తున్నారని, ఎన్నికల్లో పోటీ చేయొద్దంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. మొత్తానికి ఈ ఎపిసోడ్ తో జన సైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారిప్పుడు.